ఇంకోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రైతులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత కొంత వర్షాభావ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి రాష్ట్రంలో. అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ ఆత్మహత్యలు అనే వ్యవహారం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చింది కాదు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుంచే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. సో తాజాగా ఒక ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉంది. సో అక్కడేంటంటే బీఆర్ఎస్ లీడర్లే ప్రోద్బలంతో కావాలనే ఒక రైతుతో రిహార్సల్ చేయించి ఏదో డ్రామా చేయడానికి పోతే అక్కడ అదంతా బూమరాంగ్ అయిపోయి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. దాని మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారట. అసలు అంటే ఈ రైతాంగం అంశాన్ని, ఆత్మహత్యల అంశాన్ని కూడా రాజకీయం చేసే దుస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. అంటే మన నిజంగానే రైతు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. కానీ ఒక రైతును ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం అనే ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎట్లా స్పందిస్తారు? ఏమని దీని మీద గతంలో అంటే తెలంగాణ ఉద్యమాన్ని మనం ఒకసారి వెనక్కి తీసుకుంటే, అవును, తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు అనేక వర్గాలలో ఆత్మాహుతి చేసుకోవాలంటే వాళ్ళు అప్పుడు ఫ్యాషన్గా అనుకున్నారు. అవును, కొంతమంది బాటిల్స్ పెట్టి అగ్గిపెట్టెలు దగ్గర పెట్టకుండా చేసి ఈ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు చేసిన పనికి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. అంటే వీళ్ళు చేసిన డ్రామా జిమ్మిక్కుల్లో చాలామంది సామాన్యులు బలి. అందులో తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి దాసోజు బాబు ఉన్నారు కదా, ఏం పేరు, మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి శ్రీకాంతాచారి కూడా ఆకులు. అంటే కావాలని చేయలేదు వాళ్ళ పనులు, ఎవరో ప్రోత్సహిస్తే జరిగింది. అది సరే జరిగింది కదా. తెలంగాణలో కూడా మీరు చేసినటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఇలా అధికారం పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే మళ్ళీ మేము ఎట్లా అధికారం రావాలి, పక్కవాటి బదలం చేసి అధికారం రాదు, ప్రజలకు చేరువైతే అధికారం వస్తుంది. మీరు ఇలా రైతులను రెచ్చగొట్టి రిహార్సల్స్ మీరు ఇట్లా పట్టుకో బాటిల్ ఏం కాదు, పైన పోసుకో ఏం కాదు, వాళ్ళ దగ్గర ఎవరు ఇవి చేస్తే ఎవరెవరు అందులో ఉంటారు ఒకరు. అంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాలను తీసుకుంటుంది. ప్రజల్లో ఆ మధ్యన ఒకసారి ఆటో కాల్చేసిండ్రు, ఆ మధ్యన ఒకసారి ఆటో తీసుకొచ్చి ఆటో అంటుపోయి, ఎందుకంటే సార్ నాకు ఆటో ఇక్కడ కూడా రావట్లేదు కిరాయిలు. కానీ కేటీఆర్ కానీ ఇంకోరు కానీ కొంతమంది మాట్లాడినట్టు కూడా తర్వాత కూడా బయటకు విజువల్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే రైతులను మీరు రైతు సమస్యలు పరిష్కరించకుండా ఆత్మాహుతికి ప్రేరేపించడం చాలా ఘోరమైన నేరం. అది దీనికి ఖచ్చితంగా కూడా కేసులు పెట్టాల్సిందే దానికి. ఓకే, సో ఇంకా రైతులు ఎవరైనా సరే రాష్ట్రంలో రైతాంగానికి ఏ సమస్యలున్నా మరో కురుక్షేత్రం వేదికగా మేము కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి, వాళ్ళ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి మరో కురుక్షేత్రం ఛానల్ పనిచేస్తుంది. సో కాబట్టి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏ సమస్య ఉన్నా సరే రైతులు వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే కాల్ చేసి, ఆ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను మాకు చెప్పండి. మేము ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం.